బిగ్ బాస్ సీజన్ 8లో పెద్దోడు నిఖిల్ చిన్నోడు పృథ్వీని తన వెనకాల తిప్పుకుంటూ అసలాట కన్నా ఎక్కువగా ఇద్దరి మధ్యన ఆటాడుతున్న సోనియా విషయంలో బిగ్ బాస్లో ఎంత నెగటివిటీ ఉందో అంతకు మించి సోనియా విషయంలో బయట ట్రోల్ జరుగుతుంది. విష్ణుప్రియ విషయంలో అరిచి గీపెట్టిన సోనియా నేనా నీతులు చెప్పేది, నిఖిల్ని అభయ్ని పృథ్వీని వెంట తిప్పుకుంటున్న సోనియాపై బయట నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. సోనియాని నెటిజన్స్ కూడా ట్రోల్ చేయడంతో ఆమె పేరెంట్స్ రంగంలోకి దిగారు. మా అమ్మాయి మంచిది, ఆట కూడా బాగా ఆడుతుంది, కానీ బయట లోపల కూడా ఆమెని టార్గెట్ చేస్తూ బద్నాం చేస్తున్నారు. పల్లెటూరు నుంచి అమ్మాయి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎంతో మందికి సహాయం చేస్తుంది. తాను సంపాదించుకున్న పేరుతో సినిమా అవకాశాలే కాదు, ఈరోజు బిగ్ బాస్కి వెళ్లే అవకాశం వచ్చింది. ఆమెకు లవర్స్ ఎవరూ లేరు, ఎఫేర్స్ అంతకన్నా లేవు. ఆమెకు పెళ్లి కుదిరింది. డిసెంబర్లో పెళ్లి. ఆమె అత్తామామల ఇష్టప్రకారమే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది. నిఖిల్ పృథ్వీలను పెద్దోడు చిన్నోడు అంటే వాళ్ళిద్దరూ ఆమెకు పెద్దన్న చిన్నన్న అనుకోవచ్చు కదా. ఆమె వాళ్ళతో అన్నలా అనే ఉద్దేశంతోనే క్లోజ్గా ఉంది. కానీ దానిని కూడా వక్రీకరిస్తున్నారు. ఆమెపై హౌస్లో ఆడవాళ్ళు కూడా పగపట్టారు. అమ్మాయి అనే ఆలోచన కూడా లేకుండా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అందుకే అన్నలుగా నిఖిల్ పృథ్వీలు ఆమెకు నిలబడుతున్నారు. సోనియా బిగ్ బాస్ కప్ గెలుస్తుంది అనే నమ్మకం ఉంది. ఆమె 5 ఆడపిల్లలను చదివిస్తుంది, ఇంకా 50 మందిని చదివించాలనుకుంటుంది. దీనివలన ఆమె పేరు పోయేలా ఉంది అంటూ సోనియా తల్లే ఆమెను వెనకేసుకొస్తుంది.